నా పేరు పాలరావు. నేను జీసస్ గాస్పుల్ మినిస్ట్రీ యొక్క ఫౌండర్ని. ఈ యొక్క జీసస్ గాస్పుల్ మినిస్ట్రీ ఎందుకు మేము స్టార్ట్ చేశామంటే, నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త చెప్పాలని ఒకే ఆశతోటి. అనేకులు అనేక రకాలుగా సేవ చేస్తుండ్రు. సరే, నేను కూడా ఇంచుమించు 1990 సంవత్సరం నుంచి రక్షించబడి ఒక గొప్ప దేవుని సేవకుని చేతి క్రింద ఉండి, ఈ యొక్క 2020 సంవత్సరం లాక్డౌన్ పీరియడ్లో దేవుని చేత ప్రేరేపించబడి బయటకు వచ్చినప్పుడు నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త చెప్పాలన్న అలాంటి దేవుని ప్రేరేపణ కలిగి, దర్శనం కలిగి, వెంటనే దేవుని దగ్గర అడిగినప్పుడు జీసస్ గాస్పుల్ అనే మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. ఈ మినిస్ట్రీ వలన అనేకులకు సువార్త చెప్తున్నాను, ఉపవాస ప్రార్థన జరిపిస్తున్నాను, పాస్టర్స్ మీటింగ్ జరిపిస్తున్నాను, ఏంటంటే గ్రామ సువార్తలు జరిపిస్తున్నాను, అనేక సువార్త కూడికలను జరిపిస్తున్నాను. నేను నాతో పాటు కొంతమంది ప్రార్థనా వీరులైన బృందం మా వెనక ఉంది. మేమందరం కలిసి ఈ సేవను ముందుకి కొనసాగిస్తున్నాం. మా యొక్క ముఖ్య ఉద్దేశము సువార్తని అనేక చోట్లకి వ్యాపింపజేయడం అన్న మనసు మాత్రమే. అనేకులకి, దేవుని ఎరగని జనులకి దేవుణ్ణి తెలియపించాలి, సువార్త చెప్పాలని మాత్రం ఇంతవరకు జరిపిస్తున్నాం. ఈరోజు 2 సంవత్సరాలు ముగించి దేవుని మహాకృపను బట్టి 3వ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. అది కేవలం దేవుని కృపే. అనేక జనులు ఈ దినాన వందల మంది వచ్చి ఈ యొక్క కూడికలో కలుసుకొని అందరూ ఆ సంతోషంతో దేవుని వర్తమానం చేత అనేక మంది సాక్ష్యం ద్వారా ఈ 2 సంవత్సరాలు జరిగిన అనుభవాలతోటి దేవుణ్ణి ఎంతగానో గణపరిచి, ఆయన కొనియాడి, ఆయన మహింపరిచి వెళ్ళారు. దీనికి అంతటి కారణం నా యేసయ్య మాత్రమే. ఈ యేసయ్య ఆయన చెప్పిన మాట చెప్పున ఈ సేవను స్టార్ట్ చేశాను. ఆయన కొనసాగిస్తారని నేను నమ్ముచున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, మా సేవ కొరకు, మా బృందం కొరకు ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సింగిల్